8 వచనాలు మార్చి చదువుకుందాం. కీర్తనలు 139, Psalm 139 verses 1 to 8. 1 నుండి 8 వచనాలు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును? ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ కొందరములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి, మీ పాదముల చెంత మేము కొద్దిమందిగా కూడి వచ్చినాం. రాగలిగిన ప్రియుల పక్షంగా మీ కొందనాలు. వాక్యము కొరకు మీ నామ పేరట నేను నిలబడుతుంటుండగా వట్టివాడిని, బలహీనును, నోటి మాంద్యం కలిగిన వాడిని నాపై మీ యొక్క ఆత్మాభిషేకం ఉంచండి. మీ హస్తము నాకు తోడుగా ఉంచండి. మీ జ్ఞానం అనుగ్రహించండి. మీ నోటికి బోరగా మాత్రమే ఉండడానికి కావలసిన మీ కృప దయచేయమని, నా నోట మీ జీవపు మాటలు ఉంచుమని యేసయ్య పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన కొరకు మనము ఈ రాత్రికాల సమయంలో మందిరావరణంలో కూడి వచ్చిన వారంగా ఉంటున్నాం. చదివినటువంటి ఈ వాక్య భాగాన్ని మనము మరొక పర్యాయము జ్ఞాపకం చేసుకుందాం. 139 మొదటి వచనం, 139 verse 1. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. దేవాతి దేవుడు మనలను పరిశోధించేవాడుగా ఉంటున్నాడు. ఎందుకు పరిశోధిస్తాడట? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం, బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 17. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం, verse 10, 10వ వచనం. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటే ఏమవుతుంది అని అంటే చక్కగా క్లియర్గా ఉంది. దేనికంట? ప్రతిఫలము చూపుటకు, ప్రతీకారము చేయుటకు, ప్రతిఫలము చూపుటకు అని అర్థం వచ్చే రీతిగా ఉంది. అంటే హృదయాంతరంగాన్ని పరిశోధించినప్పుడు సన్మార్గములో ఆ హృదయం ఉంటే వారికి ప్రతిఫలం ఇస్తాడట. కాని మార్గములో ఉంటే ప్రతీకారము చూపుతాడట. ఎలా అంటండి? ఇప్పుడు హృదయ స్థితి దేవునికి ఇంపైందిగా ఉంటే దానికి రివార్డ్ ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. అలా కాకుండా మానవుని యొక్క హృదయము దేవుని దృష్టికి ఇష్టమైందిగా కాకుండా ఏదైనా చెడుగుతో నింపబడిందిగా ఉంటే దానికి ప్రతీకారం చూపుతాడట. 2 మాటలు అక్కడ వాడబడుతూ వచ్చినాయి, ప్రతిఫలము, ప్రతీకారం. కనుక ఇప్పుడు ఎందుకు ఆయన మన హృదయాల్ని పరిశోధిస్తున్నాడు? మన హృదయాలు ఎలా ఉన్నాయని ఎందుకు వెతుకుతున్నాడు అని అంటే, మన క్రియలను చొప్పున ఆయన మనకి ప్రతిఫలం ఇవ్వడానికి మన హృదయాలను పరీక్షించేవాడు. ఒకవేళ మన హృదయాలు ఆయనకి కనబడకుండా మరుగు చేసుకునేటువంటి శక్తి మానవుని దగ్గర లేదు. మన హృదయంలో ఏముంది అని ఆయన ఇట్టే తెలిసేసుకునేటువంటి వాడుగా ఉంటాడు. అది నా దృష్టికి యథార్థంగా ఉందా? నా దృష్టికి యథార్థంగా ఉంటే
ఆ వ్యక్తి సత్య మార్గంలో నడుస్తున్నట్లయితే, ఆ వ్యక్తి సన్మార్గంలో నడుస్తున్నట్లయితే ఆ వ్యక్తికి వాని క్రియలు చొప్పున నేను ప్రతిఫలం ఇవ్వాలా. అందుకనే 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తాం. ఏమని రాయబడిందంటే, యథార్థవంతులను బలపరుచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటను ఎందుకు పని లేదా ఆయనకి సంచరించడానికి? యథార్థవంతులను బలపరచడానికి. యథార్థవంతుని తన యథార్థతను బట్టి బలపరుస్తాడట. దుష్టుని వాని యొక్క కీడును బట్టి ప్రతీకారము చూపేవాడుగా ఉంటాడు. ఈ గమనిక మనం కలిగిన వారంగా ఉండాలి. కనుక ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలోకి వచ్చినప్పుడు మన హృదయాలను ఆయన ఎదుట కనబరుచుకోవాలి. మన హృదయాలను ఆయన ఎదుట కనబరుచుకున్నప్పుడు మరి సాధారణంగా మన సహవాసములు అలవాట్లేదు. ఎందుకు అలవాట్లేదంటే చేతులు పైకెత్తి మరి చూపించడం అనేటువంటిది అలవాట్లేదు. ఈ చేతులు పైకెత్తి చూపేటువంటి అలవాటు యూదులైన వారికి ఉంటుంది. మరి ముఖ్యంగా యూదులైనటువంటి వారిలో పురుషులైనటువంటి వారికి ఉంటుంది. అందుకనే పురుషులు పవిత్రమైన చేతులెత్తి అని వ్రాయబడి ఉంది. ఎందుకు ఎత్తుతారంట? దేవునితో సవాలు చేస్తారంట వాళ్ళు. ఓ దేవా, మా చేతులను చూడు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో, మా హృదయాన్ని చూడు ఎంత స్వచ్ఛంగా ఉందో. మరి నువ్వు మేలు చేస్తానని చెప్పావు కనుక నీవే మాకు మేలు చెయ్యి అని సవాలుతో చెప్తారట. మనం చెప్పగలమా? మనం చెప్పలేం కదా. నేను ఎంత యథార్థంగా ఉన్నానో చూడు. అందుకని మనం ఏం చేస్తామంటే చేతులెత్తే సాహసం చెయ్యం. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరము కూడా తప్పిపోయినటువంటి వారమే, ప్రతి ఒక్కరము కూడా బలహీనులమే, ప్రతి ఒక్కరిలో కూడా పతనాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరిలో కూడా వృజనాలు ఉన్నాయి. అంటే దేవునికి ఇష్టం లేనటువంటివి అనేకమైనటువంటి మన హృదయంలో ఉంచుకొని ఇంకా దేవుని దగ్గర ఎలా సేవలు చేస్తాం? చూడు నేను ఎంత యథార్థంగా ఉన్నానో, చూడు నేను ఎంత పవిత్రంగా ఉన్నానో, నా చేతుల్లో ఎటువంటి పాపం లేదు అని మనం చెప్పలేం. కనుక మనం చేతులెత్తాం. మన పితరులు ఆ విధంగా మనకు నేర్పిస్తూ వచ్చినారు. కనుక మెట్టుకు దేవుడు మనల్ని పరిశోధించేది ఎందుకు అని అంటే, దేవుడు మాకే పరీక్ష పెట్టాడండి. మీకే కాదు, అందరికీ పరీక్షిస్తాడు. ఆయన అందరినీ పరీక్షిస్తాడు. ఆయన పరీక్ష నుండి తప్పించుకొనగలిగిన వాళ్ళు ఎవరు లేరట. కీర్తనాకారుడు చెప్తున్నాడు కదా, ఆ మాట చదువుదాం రండి. ఒక మాట 7వ వచనం 139వ Psalm 139 verse 7. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునికి ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడ ఉన్నావు. అంటే ఒకవేళ మనం పాపం చేసేసి దాక్కుందామంటే అయ్యేటువంటి పని లేదు. ఆకాశానికి ఎక్కిపోతే ఆయన అక్కడ ఉంటాడంట, పాతాళంలో పండుకుంటే అక్కడ ఉంటాడంట. కనుక మనము తప్పిదము చేసి దాగుకొనగలిగిన స్థలము లేదు. అందుకని ఆయన దగ్గరికి వచ్చి ఏం వేడుకోవాలా? క్షమాపణ వేడుకోవాలా. అందుకనే ప్రార్థించడానికి వచ్చిన ప్రతి పర్యాయము మన ప్రార్థన దేవుని స్తుతించుటతో ఆరంభించబడి దేవుని యొద్ద మన పాపముల విషయమై క్షమాపణ అనుభవంలోనికి వచ్చి ఆ తర్వాత 3వదిగా మనము విజ్ఞాపన చేయవలసిన వారంగా ఉంటున్నాం. మొట్టమొదటిది ఏంటంట? దేవుని యొక్క గొప్పతనాన్ని స్తుతించే వారంగా ఉండాలి. ఎందుకు? అయ్యా నువ్వు ఆకాశమందున్న దేవుడు, అయ్యా నువ్వు పాతాళంలో ఉన్నటువంటి దేవుడు. భూమి నీకు పాదపీఠంగా ఉంది, ఆకాశము నీకు సింహాసనంగా ఉంది, నీకు మరుగైనటువంటి స్థలము లేదయ్యా. నువ్వు మహనీయుడుగా ఉంటున్నావు, నువ్వు శ్రేష్ఠుడుగా ఉంటున్నావు, నువ్వు జ్యేష్ఠుడుగా ఉంటున్నావు అని ప్రభువుని మనము స్తుతించేటువంటి వారంగా, ఆరాధించేటువంటి వారంగా ఉండాలి. కనుక ప్రియులారా, మొట్టమొదటిది ఆయన పరిశోధించుట అని. ఏమైందిరా? వాళ్ళు లో బ్యాటరీ వచ్చిందా? అప్పుడే అక్కడ అది కాదు, నా ఫోన్ అది. ఇదే బ్యాటరీ. అయినట్లయితే ఆయన పరిశోధించేది మన మేలు కొరకే పరిశీలిస్తున్నాడు. ఏమేం పరిశీలిస్తాడట? 3వ వచనం 2వ వచనం చదువుదాం. 139. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను.
నాకు తలంపు పుట్టక మునిపే. నా మనస్సు గ్రహించుచున్నావు. అది ఎప్పుడు నుంచి పరీక్షించగలడంట? మన హృదయములో తలంపు పుట్టక మునిపే ఆయన ఏం చేసేవాడుగా ఉంటున్నాడు? మనలను పరీక్షించేవాడుగా ఉంటున్నాడు, పరిశీలన చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. కనుక ఎప్పటి నుండి ఆయనకి అంటే మన తలంపు కాదు, తలంపు పుట్టక మునుపు నుంచే దేవుడు మన యొక్క మరి ఆత్మను పరిశీలన చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇక్కడ పెద్ద పొడుగు వైరు ఉందని చూడండి అన్న, కింద కింద కిందారలో ఉంది చూడండి. మొన్న పట్టుకెళ్ళారా? పోన్లేండి, అయిపోతుంది రండి, ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అయి సరే. అయితే మొదటి మాట ఎప్పటి నుంచి పరీక్షించగలడంట? తలంపు పుట్టక మునుపు నుండే ఆయన మనలను పరీక్షించగలిగిన వాడుగా ఉంటున్నాడు. ఇంకా ఏం పరీక్షిస్తాడట? 3వ వచనం, నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నింటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. అది మాట అంట మన నాలుకకు రాకముందే ఆయన ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. అంటే ఇప్పుడు ఆయన నియంత్రణ కోల్పోయేటువంటి వారంగా ఉంటున్నాం. ఈ మాట మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అని అంటే ప్రభు ఇచ్చేటువంటి ఆ విచక్షణను మనము మరి గ్రహించలేనటువంటి వారంగా ఉంటున్నాం. ఆ విచక్షణను మనం గ్రహించలేని వారంగా ఉంటున్నాం. మన యొక్క నడక ఆయన పరిశీలనగా చూస్తూ ఉన్నాడు, మన చర్యలన్నింటినీ బాగుగా తెలుసుకుంటున్నాడు. మన నాలుకకు మాట రాకమునిపే ఆయన పూర్తిగా ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. 5వ వచనంలో అంటున్నాడు, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు, ఇటు తెలివి నాకు మించినది, ఇటు తెలివి నాకు మించినది. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఇప్పుడు దేవుడు మనల్ని పరీక్షించే దేవుడు, మనల్ని పరిశీలించేటువంటి దేవుడు. ఆ గమనిక మనం కలిగి ఉంటేనట మన జీవన విధానమే మారిపోతుందట. ఏం మారిపోతుందట అండి? మన జీవన విధానము మారిపోతుంది. అయ్యా, ఒకవేళ నా భర్త నన్ను పరీక్షించలేకపోవచ్చు, నా భార్య నన్ను పరిశీలించలేకపోవచ్చు, కానీ నా దేవుడు మాత్రము నన్ను విడిచిపెట్టడు. ఆయన యొక్క నీ ఆత్మ యొక్క సన్నిధిలో నుండి నేను ఎక్కడికి పోతాను? ఆకాశ మండలానికి వెళితే అక్కడున్నావు, భూమండలానికి వెళితే నీవు అక్కడ కూడా ఉన్నవాడవుగా ఉంటున్నావు. కనుక మరి భూమి యొక్క అగాధాల్లోకి వెళితే అక్కడ ఉన్నావు, ఎక్కడ కూడా నీకు మరుగైందటువంటిది లేదు. కనుక నేను నీ సన్నిధిలో పడవేసుకుంటున్నాను అని 139వ కీర్తన చివరి మాట 23వ వచనములో ఒక మాట చెప్తున్నాడు. అది చదివి, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి తెలుసుకొనుము, నీకు ఆయాసకరణ మార్గము. అది ఇప్పుడు ఈయనే పరీక్ష పెట్టుకుంటున్నాడు. ఎవరు? దావీదు కీర్తనాకారుడు ఏమంటున్నాడు? అయ్యా, నా హృదయాన్ని ఏం చేయమంటున్నాడమ్మా? నా హృదయాన్ని పరిశోధించి నా హృదయము తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైంది ఏమైనా ఉందేమో నాలో ఉన్నదాన్నంతటినీ తీసివేసి నిత్య మార్గమున నీవు నన్ను నడిపించుము. కనుక ఇప్పుడు మన ప్రార్థన ఏమై ఉండాలి అని అంటే, ఇక్కడే కాదు, ప్రతిదినము మన ప్రార్థన ఏమై ఉండాలంటే ప్రార్థన ఆరంభంలోనే ఈ మాట చెప్పాలి. ఏమనంటే, అయ్యా, నాలో నీకు ఆయాసకరమైంది ఏమైనా ఉందేమో, నేను ఎక్కడ దుఃఖపరిచిన వాడిగా ఉన్నాను, నేను ఏ సందర్భంలో నిన్ను గాయపరిచిన వాడిగా ఉంటున్నాను అని వాటి కోసము మనం పశ్చాత్తాపపడిన వారమై, ఆ ప్రభు వారి యొక్క నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందికి మనం తెచ్చుకున్న వారమై, కడుగుబడినటువంటి అనుభవం కలిగిన వారమై, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై, అప్పుడు మన విన్నపములను ఆయన యొద్దకు మనం ఒక మాట చదువుతాం, నీతిమంతుల ప్రార్థన ఆయన ఎవరి ప్రార్థన ఆలకిస్తాడటండి? నీతిమంతుల ప్రార్థన. మనం అనివేసుకుంటే సరిపోద్దా? నేను నీతిమంతుడిని, ఐ ఆమ్ సో రైచస్. అందుకనే ఒకరి గురించి ఒక మాట చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? రెండో ఒక మాట చదువుదాం. లూకాసు వార్త
18వ అధ్యాయము లూకా సువార్త 18వ అధ్యాయం. ఆ 18వ వచనం చదవండి. అధికారి ఆయనను చూచి, క్షమించండి, 18వ అధ్యాయం మొదటి వచనం. వారు విస్తుత నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. చాలు. 9వ వచనం. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో, తామే నీతిమంతులు అనుకునే వాళ్ళు ఎవరు నమ్ముకుంటారంటండి? ఎవరు నమ్ముకుంటారు చెప్పండి? వాళ్ళనే నమ్ముకుంటారంట. తామే నీతులు అనుకునే వాళ్ళు ఎవరు నమ్ముకుంటారు? దేవుణ్ణి నమ్మరు. నా నీతిని బట్టి అంటే ఇప్పుడు ఎలా ఏమనుకుంటారంటే సెల్ఫ్ రైచియస్ పీపుల్ అంటారు వాళ్ళని, స్వనీతిమంతులు. మేమే నీతిమంతులం, మేమే ప్రార్థనా పరులం, మేమే అంటే ఇప్పుడు ఇది సిద్ధాంతం మారిపోతుంది. ఎలా సిద్ధాంతం మారిపోతుంది? కృప ద్వారా రక్షణ. ఒక సిద్ధాంతం ఏంటంటే అండి, కృప ద్వారా రక్షణ, సాల్వేషన్ బై ఫెయిత్, కృప ద్వారా రక్షణ. వేరే సిద్ధాంతం ఉంది, క్రియల ద్వారా రక్షణ. అంటే మేము అక్కడికి వెళ్ళొచ్చాం మాకు పుణ్యం వస్తుందని, ఇక్కడికి వెళ్ళొచ్చాం మాకు పుణ్యం వస్తుందని, అలాంటి దానం చేసాం పుణ్యం వస్తుందని, ఇలాంటి ధర్మం చేసాం పుణ్యం వస్తుందని, అలా ఉపవాసం ఉన్నాం పుణ్యం వస్తుందని. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము ఉపవాసం ఉన్నాను బట్టి, మేము దర్శనీయ స్థలాలను దర్శించడాన్ని బట్టి, మేము పుణ్యక్షేత్రాలను దర్శించడాన్ని బట్టి, మేము దాన ధర్మాలు చేయడాన్ని బట్టి మేము అని అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఈ క్రైస్తవుల్లో కూడా ఈ స్వనీతి పరులైనటువంటి ఒక బ్యాచ్ ఉంటుంది. వీళ్ళు ఏమనుకుంటారంటే నేను అన్నీ చేసేసుకోగలను. ఏమంటారండి? నేను అంటే ఐ కెన్ సెట్ రైట్ మై సెల్ఫ్, నన్ను నేను సరి చేసేసుకోగలను, నన్ను నేను బాగు చేసేసుకోగలను. జీవితంలో అవదు అది. అదేమవుదండి? జీవితంలో అవదు. అది నువ్వు సిద్ధాంతమే మారిపోతుంది. అక్కడ ఏం సిద్ధాంతం మారిపోతుంది? క్రియల ద్వారా రక్షణ, ధర్మ కర్మ క్రియల ద్వారా రక్షణ, ఉపవాసం ద్వారా స్వస్థత, ఉపవాసం ద్వారా దేవుడు అనేకమైన అద్భుతంగా చేస్తానన్నాడు, చేయనలే. ప్రభు మీద ఆధారపడాలి మనం. ప్రభు మీద ఆధారపడకుండా మనంతటి మనం సెట్ రైట్ అయిపోవాలంటే మాత్రం అయ్యేటువంటి పని కాదు. మనం కూడా చాలా పర్యాయాలు మరి అందరికీ క్రైస్తవ కుటుంబాల్లో పెరిగిన వాళ్ళకి, మరి ముఖ్యంగా యవన ప్రాయంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఈ జనవరి 31వ తారీఖున తీర్మానం చేసుకుంటాం. ఏమని తీర్మానం చేసుకుంటాం? రోజుకి 5 అధ్యాయాలు చదవాలా. ఎన్ని అధ్యాయాలు? పలానా 6 నెలల్లో బైబిలు ముగించేయాలా. 3 నెలల్లో బైబిల్ ముగించాలంటే ఎన్ని అధ్యాయాలు చదవాలా. లేదంటే ఇంకేమన్నా వేరే వ్యసనాలు ఉంటే అవన్నీ మానేయాలా. బలహీనతలుంటే వాటిలన్నిటి నుంచి విడుదల పొందేయాలా. నేను 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 అని అనుకుంటాం. అనుకున్న తర్వాత జనవరి మాసం అయ్యే లోపులోనే మన సంగతి అంతా బోల్తా పడిపోద్ది. ఎందుకు కారణం ఏంటో తెలుసా? మనం అనుకున్నాం, మనం తీర్మానం చేసుకున్నాం, ప్రభువా నేను ఇలా అనుకుంటున్నాను, నువ్వు నాకు సహాయం చేయి అని అడగం. నేను మాట అంటే మాటే. ఏంటి నీ మాట అంటే మాట, నేను మాట అంటే మాట. మన చేతుల్లో ఏముంది? మన చేతుల్లో ఏమీ లేదు. కనుక ప్రియులారా, ఇప్పుడు తమ్మును తాము నమ్ముకునేటువంటి వారు ఉంటున్నారు, స్వనీతి పరులు. కనుక ఇటువంటి స్వనీతి పరులను దేవుడు లక్ష్యం చేసేవాడుగా లేడు. అందుకనే దావీదు అంటున్నాడు, అయ్యా నా హృదయాన్ని పరిశీలించయ్యా, నా అంతరింద్రియములను పరీక్షించయ్యా, నీకు ఆయాసకరమైన మార్గం ఏమైనా ఉందేమో అయ్యా నన్ను దాని నుండి తొలగించయ్యా, నిత్య మార్గంలో నీవు నన్ను నడిపించయ్యా. అంటే ఇప్పుడు ఏంటి? నాలో ఏమీ లేదయ్యా, నేనేమనుకుంటున్నాను? పౌలు భక్తుడు చెప్తున్నాడు స్పష్టంగా, నేను ఏది చేయకూడదు అనుకుంటున్నానో దాన్నే చేస్తూ ఉన్నాను. నాలో ఉండేటువంటి పాప పురుషుడు నన్ను ఏలుబడి చేస్తున్నాడు, నా ప్రాచీన స్వభావం నన్ను ఏలుబడి చేస్తుంది. నేను ఏ మేలైతే చేయాలనుకుంటున్నానో అటువంటి మేలు చేయలేని వాడినిగా ఉంటున్నాను, కీడు చేసేటువంటి వాడినిగా ఉంటున్నాను. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, పాపులలో ప్రధానుడును. అంత మంచి వక్త, మంచి తీర్మానం కలిగినటువంటి వాడు ఆయనే అంటున్నాడు, నా శరీరమును నేను జయించలేని వాడినిగా ఉంటున్నాను. కనుక ప్రియులారా, మనం ఏమీ చేసుకోలేమండి.
మన హృదయాన్ని ఆయన పరీక్షకి ఇచ్చేస్తే ఆయన పరీక్షించి పరిశోధించి ఆయనకు ఆయాసకరమైనది ఏదైతే ఉందో దాన్ని అంతటినీ ఆయన తీసివేసి నిత్య మార్గములో మనల్ని స్థిరపరిచేవాడుగా ఉంటాడు. ఎప్పుడైతే నిత్య మార్గంలో స్థిరపరచబడిన వారంగా ఉంటున్నామో, ఆయన స్వభావాన్ని సంతరించుకున్న వారంగా ఉంటున్నామో, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగిన వారంగా ఉంటామో, అప్పుడు మాత్రమే మనం ప్రభు కొరకు జీవించే వారంగా ఉంటాం. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన కొరకు కూడి వచ్చినటువంటి మనము చేయవలసిన పని ఏంటంటే, అయ్యా నేను వట్టివాడినై, నేను బలహీనుడును, నేను త్వరగా తొట్టిపాడేటువంటి వాడును, నా హృదయంలో మేలైంది హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడూ లేడు. కనుక మన హృదయ స్థితి ఆయన మార్చడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఆయనకు అప్పగించుకున్నట్లయితే, మన హృదయాన్ని ఆయనకు అప్పగించుకున్నట్లయితే ఆయన మార్చివేస్తానంటున్నాడు. కొన్ని పర్యాయాలు మన హృదయాన్ని మన స్వాధీనంలోకి తీసుకుంటాం, మళ్ళీ ఘోరమైన వ్యాధి మనల్ని వెంబడించేదిగా ఉంటుంది. క్రీస్తు యొక్క రక్తము ఎల్లప్పుడూ మన మీద ప్రోక్షించుకోవడానికి ఇష్టపడినప్పుడు మాత్రమే మనం స్వస్థ చిత్తులంగా ఉండేవారంగా ఉంటాం. ఎప్పుడైతే నేను అనుకుంటామో, ఎప్పుడైతే మేము అనుకుంటామో, అదే మన పతనానికి నాందిగా ఉండేదిగా ఉంటుంది. కనుక మన యథార్థ స్థితిని ప్రభు దగ్గర పెట్టుకుందాం. యథార్థ స్థితిని ప్రభు దగ్గర పెట్టుకున్న వారమే, ప్రభువా మమ్మల్ని పరీక్షించయ్యా, మమ్మల్ని పరిశోధించయ్యా, నీ కాంతి ఏది నా హృదయంలో ఉందో దాన్ని అంతటినీ తీసివేయ్యా, నన్ను నిత్య మార్గంలో స్థిరపరచయ్యా అని ప్రార్థన చేద్దాం. ఆ రీతిగా మనల్ని మనం అప్పగించుకున్నట్టు ద్వారా ఆయనకి ఇష్టలమై, మరి ముఖ్యంగా నీతిమంతులముగా తీర్చబడి, అప్పుడు మనం చేసినటువంటి విజ్ఞాపన బహు బలము కలిగిందిగా ఉంటుందంట. ఆ విజ్ఞాపన ఎలా ఉంటుందంటండి? నీతిమంతుని విజ్ఞాపన బహు బలంగా ఉంటుంది. అది దేవుని దృష్టిలో కార్యం చేసేదిగా ఉంటుంది. అటువంటి ప్రార్థన కొరకు ప్రభు మనలను సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థనా మనవులు ఉన్నాయి.